మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ దినం మనము త్రిత్వపు ఆదివారములో ప్రవేశించి ఉన్నాం. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగముల నుండి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 8వ వచనము వరకు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప గుమ్మముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా నేను, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని. రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను, ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. ఇంతటితో ఈ వాక్యం ముగిచున్నది. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ దినం మనము త్రిత్వపు ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. త్రిత్వపు పండుగను జరుపుకొనుచున్నాం. త్రిత్వము అని చెప్పగానే వ్యతిరేకించేటువంటి వారు క్రైస్తవుల్లో కొందరు ఉన్నారు. వారు కొన్ని సంఘాలుగా ఏర్పడి త్రిత్వాన్ని అంగీకరించక వారికి అర్థమైనటువంటి రీతిలో దేవుని గురించినటువంటి దేవుని స్వరూపాన్ని గురించిన, దేవుని స్వభావాన్ని గురించినటువంటి ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకొని వారు ప్రత్యేక సంఘాలుగా కొనసాగుతుండడం మనం గమనించగలం. అలాగే మన క్రైస్తవుల్లో మాత్రమే కాకుండా క్రైస్తవయానికి ముందున్నటువంటి యూద మతము, యేసుక్రీస్తు ప్రభు ఏ మతంలో నుండి అయితే వచ్చి ఉన్నాడో ఆ యూద మతంలో కూడా ఇప్పటికీ వారు త్రిత్వాన్ని అంగీకరించరు. యెహోవా దేవుడు ఒక్కడే దేవుడు. యేసుక్రీస్తు ప్రభు ప్రవక్త అని వారి యొక్క అభిప్రాయం అన్నమాట. వారి తరువాత క్రైస్తవ మతం తరువాత వచ్చినటువంటి ఇంకొక మతము, దాదాపుగా ఇదే పోలికతో ఉన్నటువంటి ఆ మతము ఇస్లాం. ఇస్లాం మతంలో కూడా వారు దేవుడిని అల్లా అని పిలుస్తారు. అల్లాహ్ మాత్రమే దేవుడు. ఆయన కనిపించినటువంటి వాడు. ఆయన ఎవరు కూడా చూడలేరు. ఆయన ఒక్కడే దేవుడు. ఆయనకి సమమైనది లేదంటే ఆయనతో పోలినది మరొకటి ఏది కూడా ఉండదు అని చెప్పి వాళ్ళు వన్నెస్ ఆఫ్ గాడ్, ఏకీశ్వర వాదాన్ని వారు నమ్ముతారన్నమాట. అందుకొరకు యేసుక్రీస్తు ప్రభువుని వారు కూడా ప్రవక్తగానే, నబీ అని చెప్పి నమ్ముతారు. కానీ ఆయన దేవుని కుమారుడని కానీ
దేవునితో సమానమై ఉన్నవాడని కానీ, లేకపోతే దేవునిలో ఒక భాగమై ఉన్నాడని, దేవుడై ఉన్నాడని వారు ఎట్టి పరిస్థితులను అంగీకరించరు. అలా నమ్మేటువంటి వారిని పాపులుగా వారు గుర్తిస్తారు. క్రైస్తవ మతం నుండి కొంచెం వేరైనటువంటి కొందరు, వారిలో ఒకరు యూనిటేరియన్ క్రిస్టియన్స్ అన్నమాట. ఈ యూనిటేరియన్ క్రిస్టియన్స్ ఈ గ్రూపు వాళ్ళు దేవుడు ఒక్కడే, ఆయన త్రిత్వానికి సంబంధించినటువంటి వాడు కాదు, త్రిత్వాన్ని వాళ్ళు నమ్మరన్నమాట. వాళ్ళు ఏమని నమ్ముతారంటే యేసుక్రీస్తు ప్రభు ఒక మనుష్యుడు, ప్రవక్త, దేవుడు పంపించినటువంటి ప్రవక్త అని చెప్పి మాత్రమే నమ్మడం జరుగుతుంది. అదేవిధంగా జెహోవా విట్నెస్ వీళ్ళు కూడా, ఈ గ్రూపుకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా యెహోవా దేవుణ్ణి మాత్రమే దేవుడిగా గుర్తించి యేసుక్రీస్తు ప్రభువుని కానీ, పరిశుద్ధాత్మ దేవుని కానీ దేవునిలో భాగమైనటువంటి వారిగా గుర్తించరు. యేసుక్రీస్తు ప్రభు ప్రవక్త, పరిశుద్ధాత్మ ఒక శక్తి, అలా గుర్తిస్తారన్నమాట. అలాగే లేటర్ డే సెయింట్స్ వీళ్ళు కూడా ఇదే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. వీళ్ళు దేవుడు ఆయా సమయాలలో వేరువేరుగా, అంటే కుమారుని రూపంలో, పరిశుద్ధాత్మ రూపంలో తనని తాను కనపరుచుకున్నాడు. కానీ దేవుడు ఒక్కడే, ఆయనలో ముగ్గురు లేరు. ఆయనే కొంతకాలం కుమారునిగా, కొంతకాలం పరిశుద్ధాత్మ దేవునిగా ఉన్నాడు అని చెప్పి వాళ్ళు విశ్వసించడం జరుగుతుందన్నమాట. అలాగే వన్నెస్ పెంటికోస్టల్ అనేటువంటి ఒక గ్రూపు వాళ్ళు కూడా దేవుడు ఒక్కడే, వేరు ముగ్గురు వ్యక్తులు దేవునిలో లేరు, ఉండకూడదని చెప్పి నమ్ముతారన్నమాట. అలాగే క్రిస్టాడెల్ఫియన్స్ అనేటువంటి ఈ గ్రూపు వాళ్ళు కూడా దేవుని ఒక్కనిగా గుర్తిస్తారు. యేసుక్రీస్తు ప్రభువుని దేవుని కుమారునిగా అంగీకరిస్తారు, కానీ దేవునితో సమానమైనటువంటి వానిగా, ట్రినిటీలో ఒక భాగంగా గుర్తించరు. అలాగే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను దేవునిగా కాకుండా ఒక శక్తిగా వీళ్ళు గుర్తించడం జరిగింది. ఇది ఇలా ఉండగా ఈ దినం మనలో ఎంతమంది దేవుని గురించినటువంటి, దేవుని స్వభావాన్ని గురించినటువంటి విషయములో త్రిత్వాన్ని విశ్వసిస్తున్నారు? లేదంటే కొందరు త్రిత్వము, దేవుని గురించిన స్వభావము ఇవన్నీ పట్టించుకోకుండా కేవలము ఆరాధనలు, పండుగలు, త్రిత్వాన్ని గురించి ఆలోచించే ముందు మనము ఒక ప్రశ్న మనము అడగాల్సి ఉంటుంది. దేవుడిని మనము చూసామా? దేవుడు మనకి ఎలా తెలుసు? దేవుడు ఎలా ఉంటాడని మనం విశ్వసిస్తున్నాము? అలాగెందుకు విశ్వసిస్తున్నాం? ఇలా ఒక పెద్ద ప్రశ్న మన ముందు ఉంటుంది. రెండవది, ఎవరైనా మనకంటే ముందు దేవుణ్ణి చూశారా? బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు ప్రభు తెలియజేసినటువంటి మాట, దేవుడిని ఎవరు కూడా ఎప్పుడు కూడా చూచి ఉండలేదు. దేవుని యొక్క సత్యస్వరూపమైనటువంటి, సంపూర్ణ దేవుని ప్రేమగా అవతరించినటువంటి యేసుక్రీస్తు ప్రభు తెలియజేసినటువంటి మాట, దేవుణ్ణి ఎవరు కూడా ఎప్పుడు కూడా చూచి ఉండలేదు. ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. క్రైస్తవుల యొక్క అభిప్రాయ ప్రకారము దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ప్రత్యక్షంగా మన ఈ కండ్లతోని దేవుణ్ణి మనము చూడలేము. మన యొక్క ఆలోచనలకి, మనం చూడగలిగేటువంటి ఆ కెపాసిటీకి, ఆ సామర్థ్యానికి మించినటువంటి శక్తి దేవుడై ఉన్నాడు. కనుక దేవుడిని
మన యొక్క ఈ మానవ ప్రకృతి రూపములో మనముండి దేవుణ్ణి మనము చూడాలని ఆశించటము తప్పవుతుంది. ఎందుకొరకంటే మనము ఆయన సృష్టి. భూమి అంతటిని, ఈ గ్రహాలను, నక్షత్రాలను, ఈ విశ్వమంతటిని సృష్టించినటువంటి దేవుడు ఎలా ఉంటాడు, ఎంత గొప్పగా ఉంటాడు అనేది మనము ఆలోచించినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆయన్ని మనం చూడలేము. కనుకనే కొందరు ఎథిస్ట్ దేవుడు లేడని చెప్తారు. ఎందుకొరకంటే నిరూపించలేము, చూడలేము, కనుక చూపించలేము, కనుక దేవుడు లేడు. అది వాళ్ళ యొక్క సారాంశం. అయితే ఉన్నాడని చూడకుండా మనం ఎలా నమ్ముతున్నాము? పవిత్ర గ్రంథము ద్వారా, దేవుని వాక్యము ద్వారా, ఆయన మనకిచ్చేటువంటి సూచనల ద్వారా దేవుడు ఆయన ఉన్నటువంటి స్థితిలో మనకి కనబడినప్పటికీ అనేక రీతులుగా స్వరము ద్వారా, కొన్ని కార్యముల ద్వారా, కొన్ని భావనల ద్వారా, కొన్ని ఆలోచనల ద్వారా కొందరు భక్తిపరులైనటువంటి వ్యక్తుల ద్వారా దేవుడు మనకి తన ప్రత్యక్షతను తెలియజేస్తాడు. అయితే అది అసలు స్వరూపం కాకపోవచ్చు, కానీ ఆయన ఉనికిని, నేను ఉన్నాను అనేటువంటి సత్యాన్ని ఆయన మనకి తెలియజేస్తాడు. అది ఎవరైతే విశ్వసించి దేవుని ప్రేమించి దేవుని ఎడల ఆశ కలిగి ఉంటారో వారికి ఆ ప్రత్యక్షత అర్థమవుతుంది. కానీ వారికి అర్థం కాదు. ఎందుకొరకంటే దే డోంట్ వాంట్ టు బిలీవ్. కనుక వారికి దేవుని యొక్క ప్రత్యక్షత వారి ఎదురుగా ఉన్నప్పటికీ వారు చూడలేదన్నమాట. ఒక చిన్న పిల్లవాడు పేపర్ తీసుకొని ఒక చిత్రాన్ని చిత్రించి వాళ్ళ అమ్మను పిలిచి, అమ్మ నేను దేవుడి ఫోటో, దేవుని యొక్క చిత్రాన్ని వేశాను, వచ్చి చూడమని. వాళ్ళమ్మ అడుగుతుంది, దేవుడి చిత్రాన్ని ఎలా వేశావు, నువ్వు ఎప్పుడు చూసావు దేవుడిని, దేవుడు ఎలా ఉంటాడు నీకు ఎలా తెలుసు అని. దేవుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు, నువ్వెట్లా చిత్రం వేసావని. ఆ పిల్లవాడు ఏమంటాడంటే తెలివిగా, ఇక మీదట తెలుసుకుంటారు. చాలామంది అలా కూడా వారికి తోచిన రీతిలో చిత్రాలు, విగ్రహాలు, మూర్తిభావత్వం చేసి ఒక రూపాన్ని ఇచ్చుకొని అదే దేవుడు అని చెప్పి భావిస్తుంటారు. కానీ నిజంగా దేవుని యొక్క స్వభావము, ఆయన స్వరూపము, ఆయన యొక్క ఆ వ్యక్తిత్వాన్ని ఆయా రీతులుగా దేవుడు బయలుపరుచుకుంటాడు. దాన్ని గ్రహించి దాన్ని తెలుసుకోవడము మన బాధ్యత అని చెప్పి క్రైస్తవ్యం మనకి బోధిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతారు శిష్యులు, నీవు తండ్రితో మాట్లాడుతావు కదా, తండ్రిని ప్రార్థిస్తావు కదా, మాకు కూడా ఒకసారి తండ్రిని చూపించుము. యేసు ప్రభు యొక్క సమాధానం షార్ట్కట్లో, నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్లే. మనమందరము కూడా దేవుని గ్రహించున్నట్లు, దేవుని యొక్క స్వభావాన్ని తెలుసుకున్నట్లు, దేవుని యొక్క ఉపస్థితిని మనము అనుభవించున్నట్లు తన ప్రియకుమారుని ఈ లోకానికి ఆయన పంపించి ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దీనికంటే ముందు 1వ వచనంలోనే ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను.
ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఆ వాక్యమే శరీరధారి అయి, అంటే ఆ దేవుడే కుమారుని రూపములో, మానవ రూపములో శరీరధారి అయి భూమి మీద నివసించాడు అనేటువంటి అర్థాన్ని ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది. కొందరు క్రైస్తవుల్లోనే కొందరికి ఈ ప్రశ్న ఉంటుంది, బైబిల్లో ఎక్కడైనా త్రిత్వము గురించి, హోలీ ట్రినిటీ గురించి రాయబడి ఉన్నదా? ఎందుకొరకు వాళ్ళు అలా అడుగుతారంటే, దే ఆర్ ఆల్వేస్ సెర్చింగ్ లిటరల్ మీనింగ్. ఇక్కడేమి రాయబడి ఉంది, అక్కడేమి రాయబడి ఉంది, రాయబడిన దాని వెనుక భావం ఏంటి, దేవుడు మనకి ఏ సందేశాన్ని ఆ వాక్యం ద్వారా ఇస్తున్నాడు, ఇది వారికి అవసరం లేదు. వాళ్ళు ఆ విషయాన్ని పట్టించుకోరు, అది వాళ్ళకి తెలియదు దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది. కనుక వారు అక్కడే ఇరుక్కుపోతారు, ఎక్కడ రాయబడి ఉంది, ఇక్కడ లేదు, ఆ పదమే వాడబడలేదు, కనుక మనం దాన్ని వాడకూడదు, నమ్మకూడదు అనేటువంటి కన్క్లూజన్కి రావడం జరుగుతుంది. ఇంకో విషయాన్ని మనం గమనించినట్లయితే, పాత నిబంధన గ్రంథంలో కొందరు దేవుణ్ణి చూసినంతగా మనకి ఆ వాక్యాలు భావాన్ని ఇస్తాయి. ఉదాహరణకి మోషే లేదంటే అబ్రహాము దేవునితో మాట్లాడాడని, దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడని రాయబడి ఉండడం. అలాగే మోషే పొదలలో దేవుణ్ణి దర్శించడం కానీ, యెషయా దేవుని గురించినటువంటి దర్శనాన్ని పొందడం కానీ, ఇవన్నీ మనము కొన్ని సంఘటనలు చూసినప్పుడు వారు నిజంగా దేవుణ్ణి చూశారా అని అనిపిస్తుంది. కానీ అది సాధ్యం కాదు. వారు ఒక దర్శనాన్ని, ఒక సూచనను, లేదా ఆయన యొక్క ప్రత్యక్షతను వేరొక విధంగా దేవుడు వీరికి కనబరిచినట్లు మనకు తెలుస్తుంది. మోషే విషయానికి వస్తే ఆయన ఒకసారి అడుగుతాడు, నీవు మాట్లాడుతున్నావు, నాకు కనిపించట్లేదు, ఒకసారి నేను నిన్ను చూడాలి అని. దేవుడు ఏం చెప్తాడంటే, నీవు నన్ను చూడలేవు, మానవులు ఎవరు కూడా చూడలేరు. కనుక ఆయన కొంత సూచాయిగా ఒక కొండ సందులో మోషే ఉన్నప్పుడు దేవుడు దాటిపోయిన తర్వాత ఆయన వెనుక భాగాన్ని చూసినట్లు అక్కడ వ్రాయబడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని ప్రత్యక్షంగా ఆయన చూడలేదు, కానీ ఆ భావన ఆయనకు కలిగింది, దేవుణ్ణి చూశాను అన్నంతగా ఆ భావన కలగడం జరిగింది. ఈ దినం మనం చదువుకున్నటువంటి పాత నిబంధన గ్రంథంలో కూడా యెషయా దేవుణ్ణి చూసినట్లు, ఆయన చొక్కాయి ఆలయం అంతా నిండుకొని ఉన్నట్లు, అక్కడ దేవదూతలుండి 2 రెక్కలు కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలు అలాగా 6 రెక్కలు కలిగినటువంటి దేవదూతలు ఉన్నట్లు, ఇదంతా ఆయనకి పరలోక దర్శనం కలిగింది. కానీ సత్య ఆధారితంగా అది ఎలా ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్గా అనేది మనం ఇప్పుడు చూడలేము. బహుశా మహిమా శరీరాన్ని ధరించుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు మనలను కొనిపోయినప్పుడు మనము చూడగలగవచ్చు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, త్రిత్వాన్ని గురించి ప్రశ్నించే ముందు, పిడివాదాలు పెట్టే ముందు, చర్చించే ముందు ఒక విషయాన్ని మనము గమనించుకోవాలి. అదేంటంటే, అందరికీ అన్నీ తెలియవు, కొన్నింటిని ఎవరూ తెలుసుకోలేరు. ఇది సృష్టి రహస్యం. కొన్ని ఉన్నా కానీ మనము చూడలేము. ఉదాహరణకి, మన శరీరంలో అనేకమైనటువంటి అంతరింద్రియంగా అంగాలు ఉంటవి, అవి పనిచేస్తూ ఉంటవి. అది కూడా 24 గంటలు పనిచేస్తుంటాయి. పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు పనిచేస్తాయి. కానీ
వాటిని మనం చూడలేము. గుండె ఉందని తెలుసు, గుండె కొట్టుకుంటుందని తెలుసు, గుండె కొట్టుకోకపోతే మనం చనిపోతామని తెలుసు. కానీ ఆ గుండె పనితీరుని మనం కళ్ళారా చూడలేము. స్కాన్స్లో చూడవచ్చు, తెలిసి తెలియని రీతిగా మోషే పొదల్లో దేవుణ్ణి చూసినట్లు, లేదంటే చిత్రాల్లో చూడవచ్చు, లేదా కొన్ని ల్యాబ్స్లో ఆ గుండెలను అక్కడ ల్యాబ్స్లో కెమికలైజ్డ్ చేసి పెట్టుంటే చూడవచ్చు. లేదంటే ఎవరిదైనా గుండె బయటికి తీసి చూపిస్తే చూడవచ్చు. కానీ మనది మనం చూసుకోలేం. అది ఉంది, ఆడుతుంది, బ్లడ్ సప్లై చేస్తుంది, కనుకనే మనం జీవించున్నాము. మన యొక్క ఫీలింగ్స్ను బట్టి గుండె స్పందనలో మార్పులు వస్తుంటవి. ఇవన్నీ తెలుస్తవి, కానీ మనం చూడలేం. మనలో ఉన్నటువంటి మనకి జీవాధారమైన గుండెనే మనం చూసుకోలేము. ఇంత సృష్టిని నిర్మించినటువంటి దేవుణ్ణి నేను చూడాలి, లేకపోతే నువ్వెందుకు చూడలే, నువ్వు చూడలేదు, నాకు చూపించలేదు కనుక నేను నమ్మను. ఇవి ఎలాంటి ప్రశ్నలో మనము వాళ్ళని ఏమనొచ్చో మనకి అర్థం కాదు. కొంత జ్ఞానాన్ని పెంచుకోవాలన్నమాట. కొంచెం ఉన్నతంగా ఆలోచించు, కొంచెం ఎత్తుగా ఆలోచన చేయి అని ఒక టీచర్ చెప్తే పిల్లోడు నిచ్చెన వేసుకొని పైనెక్కి చదవడం మొదలుపెట్టాడు ఉన్నతంగా ఆలోచించడానికి. మన యొక్క ఆలోచన విధానములో విషయాలను అర్థం చేసుకొని గ్రహించేటువంటి ఆ శక్తిని పెంచుకోవడంలో దినదినము ఉన్నతమైన స్థితికి పోవాలి. అది లేకపోవడం వలన అనేక అనర్థాలు జరుగుతాయి. ఎంత మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతామంటే, నిన్నటి దినము ఒక వీడియో క్లిప్ చూస్తున్నప్పుడు ఈ ఎలక్షన్స్ సందర్భంగా కొందరు పత్రికారులు వీడియోస్ పెట్టుకొని అక్కడక్కడ జనాలతో మాట్లాడడం జరిగింది. ఒక ఆయన ఇలహాబాద్ హైకోర్టు ఎదురుగా అక్కడ లాయర్స్తో మాట్లాడుతున్నాడు ఆ వీడియోలో. నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది. లాయర్స్ అంటే కొంత జ్ఞానం ఉంటుంది, మంచి చెడులు ఎరుగుంటారు, చట్టాన్ని గురించినటువంటి పరిజ్ఞానం ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు ఉన్నతంగా ఉంటుంది. కనుక వీరి మాటలు విందామని టైం స్పెండ్ చేస్తూ వింటున్నాను. వాళ్ళలో కూడా కొంతమంది ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. రిజర్వేషన్లు ఉండకూడదు, మోదీ 10 ఏళ్లలో చాలా అభివృద్ధి చేశాడు. విచిత్రంగా అనిపించింది. రిజర్వేషన్స్ అనేవి ఎందుకు ఉండకూడదు, అవి ఎందుకు పెట్టారు, దీన్ని కూడా లా చదివినటువంటి వారు ఆలోచించలేకపోతున్నారు. కేవలం కులపిచ్చితోని రిజర్వేషన్లు ఉండకూడదు, లా ఎందుకు చదివారో తెలియదు. 10 ఏళ్లలో మోదీ చాలా అభివృద్ధి చేశారని చెప్తున్నారు. ఎంత దరిద్రాన్ని దేశంలో పెంచి పోషించారో అది వాళ్ళకి కనబట్టలేదు. లాయర్స్ అయి ఉండి మనుషుల్ని లించింగ్ చేసి చంపుతుంటే, మతం పేరు మీద కులం పేరు మీద కట్టేసి కొట్టి చంపుతుంటే, స్త్రీలని మానభంగాలు చేస్తుంటే, అవన్నీ కూడా ప్రత్యక్ష రుజువులుగా ఉంటే లాయర్స్ అయి ఉండి వారికి ఈ జ్ఞానం లేకుండా పోయింది. చదువుకున్న వాళ్ళు, న్యాయం తరపున పోరాడేటువంటి వారు, న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి తేడా లేనటువంటి స్థితిలో ఉన్నారు. పోని పిల్లల అంటే కాదు, ఒక్కొక్కళ్ళకి 40-50 ఏళ్ళు వయసు పైన కనబడుతున్నారు.
కాబట్టి ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవులమైనటువంటి మనం కూడా చదువుకున్నా చదువుకోకపోయినా, లేకుంటే బైబిల్ గురించినటువంటి జ్ఞానం మనకి ఎంత ఉంది ఎంత లేదు ఏమీ తెలుసుకోకుండా టిప్పణీలు చేయటము, జడ్జిమెంట్స్ పాస్ చేయడం, ఇది ఇంతే అదంతే అని చెప్పడం, ఇది సరికాదు అది సరికాదని చెప్పడం, అలాంటి వారెవరో బోధిస్తే వాటిని విని వాళ్ళనే గురువులుగా ఎన్నుకొని వాళ్ళు చెప్పారు కనుక ఇది సత్యం అనుకోవడం, ఇవన్నీ కూడా నిన్ను గోతిలోనికి నడిపిస్తుంది. ఇది పక్కా వార్నింగ్, అందులో డౌట్ ఏం లేదన్నమాట. దేవుడు నీకు వివేకాన్ని, జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నాడు. దాన్ని ఉపయోగించాలి. తెలిసినది తెలిసినట్లుగా, తెలియనది తెలియనట్లుగా ఉండడము మంచిది, ఉత్తమం. అన్నీ అందరికీ తెలియవు. నేను పాస్టర్ని, నాకు ఏదైనా జబ్బు చేస్తే నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను. నా పట్ల ఎవరైనా అన్యాయం చేస్తే నేను లాయర్ దగ్గరికి వెళ్తాను. నాకేదైనా ఆర్థిక లావాదేవీల గురించి ప్రాబ్లం ఉంటే కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్తాను. రకరకాలుగా ఉన్నవి. వారికి ఉన్నటువంటి జ్ఞానం నాకు లేదు. అలాగే వాళ్ళకేమన్నా ఇబ్బందులుండి ఆత్మీయ సంబంధమైన సమస్యలు ఉంటే వాళ్ళు నా దగ్గరికి వస్తారు. వాళ్ళకి తెలిసింది వాళ్ళకి తెలుసు, నాకు తెలిసింది నాకు తెలుసు, నీకు తెలిసింది నీకు తెలుసు. అలాగే మనందరికీ తెలియనివి కొన్ని ఉంటాయి. కనుక ఏ మంచి క్రైస్తవుడు కూడా పిడివాదాలు చేయకూడదు. ప్రార్థించవచ్చు, జ్ఞానాన్ని విశేషంగా తెలుసుకోవడానికి దినదినం ప్రయత్నించవచ్చు, తెలియకపోతే తెలియదని కూర్చోవచ్చు. అబద్ధాన్ని ఆశ్రయించినట్లయితే సాతానుని వెంబడించినట్లు. సత్యం ఏంటంటే మనకి తెలియదు కనుక తెలియదని ఒప్పుకోవడం, అది సత్యం. తెలియకపోయినా తెలుసు అనుకోవడం అసత్యము. వారు సాతాను వలలో చిక్కుకుంటున్నారు. కనుక ట్రినిటీ అనగానే అంత గొప్పగా తెలిసినట్లు ఎలర్జిక్ ఫీలింగ్ ఇచ్చి ట్రినిటీ లేదు పాడలేదు అంటే అప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎక్కడికి పోతున్నావో, నీ కొరకు ఏ గోయి సిద్ధపరచబడి ఉన్నదో నువ్వే తెలుసుకోవాలి. తెలియని దాని గురించి తెలియనట్లే ఉండాలి. కానీ మనకి కొన్ని అనుభవాలు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. వాటిలో ఒకటి ఏంటంటే, ఈ త్రిత్వము అనేది ఒక గొప్ప రహస్యమయమైనది. సంపూర్ణంగా ఎవరికి అర్థం కాదు. అర్థమయ్యేట్లు చెప్పడానికి చాలామంది ప్రీచర్స్, బోధకులు అనేక రీతులుగా ఉదాహరణలను ఉపయోగించి చెప్తూ ఉంటారు. అయితే ఏది కూడా సంపూర్ణంగా కన్విన్స్ చేయలేదు. కాకపోతే ఆ గురువు గారి మీద ఉన్న నమ్మకంతో కొంతమంది నమ్మేస్తుంటారు. అయితే నీ ఆత్మీయ అనుభవంతోని దేవుని గురించినటువంటి ఆ త్రిత్వాన్ని నీవు తెలుసుకోవాలి. ఆ ఫీలింగ్ రావాలన్నమాట. వస్తే నీకు త్రిత్వం మీద నమ్మకం ఉన్నట్లు, రాకపోతే లేనట్లు, లేకపోతే లేనట్లే ఉండాలి, ఉంటే ఉన్నట్లు ఉండాలి. వాదోపవాదాలతోని పని లేదన్నమాట. ఈ త్రిత్వాన్ని గురించి అర్థం చేసుకోవడానికి మనకి కొన్ని సూచనలు, బైబిల్ వాక్యాలు ఉన్నవి కొన్ని. అయితే కొందరు అక్కడ త్రిత్వము అని రాయబడలేదు కనుక నాకు అవసరం లేదంటారు. కానీ కొన్ని అనుభవాలు ఉన్నవి. అవి ఎలాగంటే, మనము ప్రార్థన ఆరాధన చేస్తున్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తాం. మనం యూదులం కాదు. మనకి తండ్రి ఎలా తెలుసు? కుమారుని ద్వారా తెలుసు. 3 అనుభవాలని గమనిద్దామండి. మొట్టమొదటిది, మనం ప్రార్థన చేస్తాం, ఆరాధిస్తాం. ఎవరిని? తండ్రి అయినటువంటి దేవుణ్ణి. కొందరు తెలిసి తెలియక అంతా ఒకటి అనుకుని ఏదో ఒకటి యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధిస్తున్నాం అనుకుంటారు. కానీ
ఆయన మనకిచ్చినటువంటి సూచన తండ్రిని ఆరాధించమని. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు తెలియజేశారు. కాబట్టి మనకి ఇందులో డౌట్ లేదు, తండ్రిని ఆరాధిస్తున్నాం. తండ్రి మనకి కుమారుని ద్వారానే తెలుసు. కుమారుని చూస్తే తండ్రిని చూసినట్లే ఆయనే మనకి తండ్రి యొక్క నిజస్వరూపమై ఉన్నాడు. ప్రార్థన చేసేటువంటి ఆ నడిపింపు, ఆరాధించేటువంటి ఆ నడిపింపు, ఆ శక్తి మనకి పరిశుద్ధాత్మ దేవుడిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు మాటలను ఎత్తి మనకి బోధించి దేవుని పట్ల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండి మన పాపాలను మనం ఒప్పుకొని దేవుని ఆరాధించున్నట్లు చేసేటువంటి కార్యక్రమము పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. దీంతో మనకేం అనుభవం అర్థమవుతుంది? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కుమారుడు వాగ్దాన ప్రకారము తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా దేవుళ్ళై ఉన్నారు, ఒకే దేవుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయినటువంటి దేవుడే, కుమారుని యొక్క నిజస్వరూపమే. ఇది మనకి అనుభవంలో కలుగుతుంది. రెండవది రక్షణ. మన యొక్క రక్షణ కార్యం అనేది త్రిత్వము యొక్క కార్యక్రమం అయి ఉన్నది, ప్రణాళిక అయి ఉన్నది. తండ్రి ప్రణాళికను ఏర్పాటు చేశాడు, లోకాన్ని రక్షించాలి. కాబట్టి తన ప్రియకుమారుని లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా తన ప్రియకుమారుని ఆయన పంపించి ఉన్నాడు. ఆయన తన రక్షణ కార్యాన్ని సంపూర్ణం చేసి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు గనుక మనతో ఉండి మనలను ఆ దిశగా నడిపించి దేవుని రాజ్యమును వ్యాపింపచేయడానికి పరిశుద్ధాత్మ దేవుని రూపములో దేవుడు పనిచేస్తున్నాడు. దీన్ని ఎవరు కూడా కాదనలేరు. పరిశుద్ధాత్మ మనతో ఉన్నాడు. ఇప్పుడు కొందరు శక్తి అనొచ్చు, కొంతమంది ట్రినిటీ నమ్ముతూ కూడా వారు ఇంతకుముందు అనేక సార్లు నేను చెప్పాను, వారి యొక్క ప్రభావాన్ని ప్రజల ముందు ప్రదర్శించడానికి, లేదంటే సొంత లాభము కొరకు పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరుగుతున్నవి, అదుగో అగ్ని, ఇదిగో శక్తి, అదుగో గాలి, మీ మీదకి ఇక్కడొచ్చింది అక్కడొచ్చింది, ఉఫ్ టచ్ అని చెప్పి ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి కన్ఫ్యూజ్ చేసి ప్రదర్శిస్తున్నారు. ఆయన దేవుడు, నువ్వు చెప్పినట్లు ఆటాడేటువంటి ఒక శక్తి కాదు. ఆత్మ మా మీదకి వచ్చింది, దేవుడు మాకు ఆత్మనిచ్చాడు, మేము ఇప్పుడు ఏది చేస్తే అది జరుగుతుందని. ప్రియమైన బిడ్డలారా, ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. చాలామంది పడిపోతున్నారు, వాటికే విశేషమైనటువంటి ఆకర్షణ కలిగి ఉన్నారు. నేను ఈ ప్రసంగాలని రికార్డు చేసి వీడియోలు చేసి తర్వాత యూట్యూబ్లో వేస్తుంటాను. అయితే ఎవరు కూడా వాటిని పెద్దగా పట్టించుకోరు. ఎందుకొరకంటే వీటిలో ఆ మాయలు మంత్రాలు లేవు, వాళ్ళకి రుచించదు. ఎక్కడ ఎక్కువ వీక్షిస్తుంటారంటే ఆ వీడియోస్ని ఎవరైతే అభూత కల్పనలతోని మనుషులకు అందనటువంటివి ఏమేమో చేసి యాక్షన్స్ అలాగ వాళ్ళు చేస్తుంటారో వారికి ఎక్కువగా లోబడుతుంటారు. అయితే సత్యమును మనం వదిలివేసినప్పుడు క్రీస్తు ప్రభువుని వదిలివేశాము, దేవుణ్ణి వదిలివేశాము. దేవుడు చెప్పాడు, ఐ ఆమ్ ద ట్రూ. యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు, ఐ ఆమ్ ద ట్రూ. పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పబడింది, సత్యవాది. సత్యమే దేవుని వద్దకు మనల్ని నడిపిస్తుంది. అసత్యము, అబద్ధము, ఊహలు, కల్పితమైనటువంటి పథకాలు మనల్ని
దేవుని దగ్గరకు నడిపించు, కానీ సాతానుడు ఏర్పాటు చేసినటువంటి గోతిలో పడినట్లు తప్పకుండా నడిపిస్తారు. కనుక ఈ రక్షణ కార్యంలో దేవుడు ప్రణాళిక ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని ఈ భూమి మీద నెరవేర్చారు. పరిశుద్ధాత్మ దేవుడు మనము రక్షణ నుండి తొలగిపోకుండా, సాతానుడు మనలను తొట్టిల్లేట్లుగా చేయకుండా, తొట్టిల్లకుండా మనలను కాపాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము పనిచేస్తున్నాడు. ఇక్కడ కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క అనుభవం మనకు కలుగుతుంది. మూడవది క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితంలో మనము వెలుగులో నడుచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుడు మనకిచ్చినటువంటి ఆ వెలుగు ఏమిటంటే, వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుని యొక్క ఏర్పాటు చేయబడినటువంటి సంఘములో మనము అంగమై ఉన్నాము. మనందరము ఒక్క శరీరంలో భాగమై ఉన్నాము. అందుకొరకు యేసు ప్రభువారు ఇచ్చినటువంటి ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. తండ్రి అయినటువంటి దేవుని సంపూర్ణమైనటువంటి ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ప్రేమించాలి, ఆరాధించాలి. అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. నేనును తండ్రియును ఏకమై ఉన్నలాగున వీరును ఏకమై ఉండునట్లు అని యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తాడు. మనమందరము ఏకత్వము కలిగి ఉండి ఏకమనస్కులమై దేవునితోని ఏకీభవించాలి, దేవుని ప్రణాళికలతోని ఏకీభవించాలి. అది క్రైస్తవ జీవితం. ఆ యూనియన్ ఎలాగైతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు ముగ్గురై ఉండి ఒకే సమయములో ముగ్గురుగాను ఒకే సమయములో ఏకత్వాన్ని కలిగి ఉన్నారో, అలాగే మనం కూడా వ్యక్తిగతంగా మనం ఒక వ్యక్తిత్వం కలిగిన వారమై ఉన్నప్పటికీ క్రీస్తు ప్రభువులో దేవుని యొక్క ప్రణాళికల విషయంలో మనము ఏకత్వాన్ని కలిగినటువంటి వారమై ఉండాలి. సంపూర్ణంగా విభేదించినటువంటి ఏ కుటుంబము కానీ, ఏ సంఘము కానీ, ఏ యొక్క సమాజము కానీ నిలువనేరదు, నాశనానికి గురి అవుతుంది క్రమంగా. ఒక దేశం అని మనం చెప్పుకుంటే మనకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. దాని విషయంలో మనందరం ఏకీభవించాలి. ఆ ఏకీభవత్వం కలగట్లేదు కనుక వారికి అనుకూలంగా కాన్స్టిట్యూషనే మార్చాలి, కానీ ఇప్పుడున్న కాన్స్టిట్యూషన్తో ఏకీభవించకూడదనేటువంటి దుష్ట సమూహము 400 సీట్లు కోరుకుంటుంది. అలాగే సంఘాల్లో కూడా తమ పెత్తనాల కోసం, తమ ప్రయోజనాల కోసం ఏకీభవిత్వాన్ని వదిలివేసి సొంత ప్రయోజనం కోసం ఆలోచనలు చేసేటువంటి వారు ఆ సంఘాలను నాశనం చేస్తున్నారు. అలాగే బోధకులు కూడా క్రీస్తు ప్రభువులో మనమందరము ఏకమై ఉన్నామనే సత్యాన్ని మర్చిపోయి తమ కొరకు సంఘాలను ఉపయోగించుకోవాలి, వ్యక్తులను ఉపయోగించుకోవాలని ఆలోచనలు కలిగి ఉన్న సందర్భంలో అక్కడ సాతానుడు ఉన్నట్లు ఆ సంఘము దేవునికి దూరం అయిపోయినట్లు అన్నమాట. కనుక ఈ యొక్క క్రైస్తవ జీవితం అనేది దేవునితో ఏకత్వం కలిగి ఉన్నది. ఎవరైతే దేవుని ఏకత్వాన్ని విశ్వసించరో వారు సంఘ ఏకత్వాన్ని కానీ, లేకపోతే కుటుంబములో ఏకత్వాన్ని కానీ విశ్వసించరు. కనుకనే వేరు కుంపడ్లు పెట్టుకోవాలి, వేరుగా బోధలు చేయాలి, ఈ సత్యాన్ని బోధించేటువంటి వారిని మూర్ఖులుగా లోకానికి చూపించాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తుంటారన్నమాట. అందుకొరకు త్రిత్వం ఎక్కడుంది? బైబిల్లో చూపించాలి. నీ జీవితంలో ఉంది, నీ అనుభవంలో ఉంది, నీ ప్రేమలో ఉన్నది. ఇవేమీ లేవు, టెక్స్ట్ కావాలి, వర్డ్ కావాలి. ప్రియమైన బిడ్డలారా, ఈ దినం త్రిత్వపు పండుగ సందర్భంలో మనం తప్పకుండా ఈ సత్యాన్ని గుర్తెరగాలి. బలవంతంగా నమ్మొద్దు.
ఏదో గురువు చెప్తే నమ్మొద్దు. నీవు నిజమైనటువంటి క్రైస్తవ మార్గంలో నడుస్తున్నప్పుడు దేవుడు నీకు ఎలా తెలుసు? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నీవు పొందుకున్నటువంటి భాగ్యం ఏంటి? ఈ దినం నిన్ను నడిపిస్తుంది ఎవరు? దేవుడు ఎక్కడ ఉంటాడు? ఏం చేస్తుంటాడు? ఇవి నీకేమైనా అనుభవం కలుగుతుందో అది. అలాగే తెలిసినటువంటి వారితో ప్రార్థనాపూర్వకంగా చర్చించినప్పుడు తెలుసుకున్నటువంటి సంగతులు, వాక్యం చదువుతున్నప్పుడు నీకు కలిగేటువంటి ఆ యొక్క సత్య సంబంధమైనటువంటి అనుభవాలు, వీటిని గురించి తెలుసుకో. అంతేగాని అంధభక్తుల్లాగా ఇదే సత్యము అదే సత్యం అని చెప్పి కూర్చోకూడదు. అలా చాలామందిని ఈ దినం తీర్చిదిద్దుతున్నారు. అలాగే దాని బదులు సత్యములోనికి నడిపించడము బోధకుల యొక్క కర్తవ్యం. సత్యాన్ని అనుసరించి నడుచుకోవడం ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత. సత్యము దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, త్రిత్వం అనేటువంటిది దేవుని యొక్క ఒక స్వభావముగా మనకి అనుభవంలో కనబడుతుంది. నిజానికైతే మనకు తెలియదు, దేవుడు చాలా గొప్పవాడు. ఈ విశ్వమంతటినీ సృష్టించినటువంటి ఆయన్ని తెచ్చి నా ముందు నిలబెట్టంటే, నీవు సూర్యుడిని తెచ్చి నీ ముందు నిలబెడితేనే తట్టుకోలేవు. రోజు చూస్తున్నాం, సూర్యశక్తిని అనుభవిస్తున్నాం. ఒక వారం 10 రోజులు సూర్యుడు కనపడకపోతే అల్లల్లాడిపోతాం, జీవించడం కష్టమవుతుంది. లేదు నేను సూర్యుడిని చూస్తాను అని తీసుకెళ్ళి దగ్గర పెడితే మాడి మసి అయిపోతాం. ఆయన సృష్టించినటువంటి గ్రహం అది. ఆయన విషయంలో జ్ఞానాన్ని ప్రదర్శించాలని, లేకపోతే దేవుణ్ణి నేను నా చెప్పు చేతుల్లో లేకపోతే నా యొక్క జ్ఞానంతో లోకానికి చూపిస్తాను అనుకోవడం తప్పు అవుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, మన ఆత్మీయ అనుభవం, దేవుడు మనకిచ్చేటువంటి ఆ జ్ఞానము ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రార్థనల్లో గడుపుతూ ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు కాకుండా నీ అనుభవాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి నీవు దేవుని తెలుసుకొని దేవుని యొక్క ఆరాధనల్లో పాల్గొని క్రీస్తు ప్రభువు నీకు ఇచ్చినటువంటి ఆ రక్షణను పోగొట్టుకొనకుండా పరిశుద్ధాత్మ శక్తి యొక్క నడిపింపుతోని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలలో పాల్పంపులు పుచ్చుకొనుచు దేవుడిచ్చినటువంటి ఆ సంపూర్ణ రక్షణను పొందినట్లు, దేవుని రాజ్యములో మనం ప్రవేశించినట్లు తండ్రి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ నీ సహాయం చేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును సదాకాలము కావలి ఉండునుగాక. ఆమేన్.